కాకినాడ జిల్లా అన్నవరంలో క్రైస్తవుల సమాజ స్థలం కోసం ఎంఆర్ఓకి వినతి పత్రం సీనియర్ పాస్టర్ యేసుదాసు జైభీం మాల మహానాడు నాయకులు తంతటి కిరణ్ కుమార్, పేట సూర్యారావు, పిల్లి బాబ్జీ, న్యాయవాది రాయి శ్రీనివాస్, బండి చిట్టిబాబు, శివ కోటేశ్వర రత్నం, క్రైస్తవ పెద్దలు చెక్క భీమరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శంఖవరం మండలం ఎంఆర్ఓ గారి దగ్గరికి అన్నవరం గ్రామానికి చెందిన సుమారు 90 సంవత్సరాలు వయసు గల పాస్టర్ గారు యేసుదాస్ గారు ఆధ్వర్యంలోని అన్నవరంలోని శ్మశాన వాటికలు లేవు, పూర్తిగా క్రైస్తవులు చెడిపోతే ఏటుగొట్టిన కప్పెడితే వరదకి సమాధులు కూడా కొట్టుకుపోతున్నాయి. ఇలాంటి దుర్మార్గమైన స్థితిలో మేము బతుకుతున్నాము, మాకు ఎక్కడైనా స్థలం చూపించండి అని ఎంఆర్ఓ గారికి అర్జీ పెట్టడానికి పాస్టర్ గారు బృందంతో రావడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలోని అనేక సంస్థలకి, అనేక కంపెనీలకి రూపాయికి, ₹1 ప్రభుత్వాలు ఎకరాలు కట్టబెడుతున్నాయి. ఎకరాలు కట్టబెట్టినప్పుడు కానీ మేము ఏమైనా అడిగామా? దళితులుగా కానీ, బీసీలుగా కానీ మేము ఏమైనా అడిగామా? చనిపోతే పూడ్చిపెట్టుకోవడానికి 6 అడుగులు స్థలం కావాలని అర్జీకి వచ్చాం. ఇది ప్రభుత్వం ఎంతవరకు పరిగణనలో తీసుకొని మాకు స్థలం ఇస్తుందో వేచి చూస్తాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలోని అనేక కంపెనీలకి గత ప్రభుత్వం అవ్వచ్చు, ఈ ప్రభుత్వం అవ్వచ్చు, దానాదాళంగా రూపాయికి, ₹1 లక్షకి ఎకరాలని కట్టబెట్టిన దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి దాఖలాల్లోని పూడ్చుకోవడానికి మాకు స్థలం కావాలని అర్జీ పెట్టిన మా క్రైస్తవ దళిత సోదరులకు స్థలం ఇవ్వాలి. ఇవ్వలేని నెలల రాబో రోజుల్లో పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. ఎందుకంటే క్రైస్తవులకి ప్రాథమిక హక్కు సమాధి. మా పూర్వీకులు చనిపోతే ఆ సమాధి దగ్గరికి వెళ్ళి పువ్వు పెట్టి దండం పెట్టుకొని మా పూర్వీకులు గుర్తు చేసుకుంటాం. అది క్రైస్తవుల యొక్క సాంప్రదాయం. ఈ సాంప్రదాయాన్ని ప్రభుత్వం గౌరవించి మాకు స్థలాలు కేటాయించలేని ఎడల మేము చేసే ఉద్యమాలకి, ప్రభుత్వాలకి గుణపాఠం చెప్పే పరిణామాలు కూడా దగ్గర పడతాయి. ఎందుకంటే అనేక సార్లు అనేక మంత్రుల దగ్గరికి, అనేక పార్టీల దగ్గరికి, అనేక నాయకుల దగ్గరికి ఈ పాస్టర్ గారు తిరిగి అనేక మంది సన్మానాలు, సత్కారాలు చేయించి గెలిపించిన వ్యక్తి. ఇలాంటి వ్యక్తి ఈ వయసులోని నేను చనిపోయినా కూడా సరే నాకు సమాధి స్థలం లేదు అని ఈయన ఆవేదనకి ప్రభుత్వం స్పందించాలి. ప్రభుత్వం స్పందించి స్థలం కేటాయిస్తుందని ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తూ డిమాండ్ చేస్తున్నాం. జై భీమ్, జై భీమ్. గ్రామ పెద్దలు కూడా, ప్రెసిడెంట్ కూడా చెప్పుకుంటే చేస్తామని ఈ యొక్క 70 సంవత్సరాలు కూడా ఏమి సహకరించలేదండి. చాలా ఇబ్బందులు గురయ్యా. మేము మాది అన్నవరం అండి, శంఖవరం మండలం అన్నవరంలో పంచాయతీ ఆఫీసు పక్కన సత్యండయ్య ఐపీసీ సచ్చి సేవ చేస్తున్నాం. రాత్రి పగలు కూడా పేదలకు, దళితులకు. ఇప్పుడు మేము ఎంఆర్ఓ దగ్గరికి, శంకర్ ఆఫీసులో ఎంఆర్ఓ గారికి మా బాధలు, మా కష్టాలు, మా బాధలు అన్నీ చెప్పుకోలేకని మాకు సాయం చేస్తారని మేము చాలా కడు ఆశతో దండాలు దేవుని తెచ్చుకుంటా, నాయకులు కూడా మేమన్నా చెప్పుకుంటా మా బాధలు చెప్పుకుని ఏడ్చి మేము ఇప్పుడు ఇక్కడ చెప్పుకోవడానికి వచ్చామన్నగా.